సినిమా మహా నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. ఇది టాకీస్ రాజా మ్యాటర్ లోకి వెళదాం. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ యాక్చువల్ గా సెప్టెంబర్ 2న రిలీజ్ అవ్వాలి, కానీ భారత్ బంద్ కారణంగా ఒక రోజు ముందుకి ప్రీపోన్ అయింది. సెప్టెంబర్ 1 అమావాస్య. అమావాస్య అంటే కాస్త నెగిటివ్ ఒపీనియన్ ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ. చూసుకుని అమావాస్య రోజున వస్తుంది సినిమా, ఏమవుద్దో అన్న అనుమానాలు కొన్ని వినపడ్డాయి. ఇప్పుడు చూస్తుంటే అమావాస్య కూడా మంచి రోజులాగానే అనిపిస్తుంది. ఎందుకంటే బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్లతో జనతా గ్యారేజ్ ఇస్తున్న సర్ప్రైజ్ కిక్ మామూలు థ్రిల్లింగ్ ఇవ్వట్లేదు. సినిమా విడుదలైనప్పుడు టాక్ బ్రహ్మాండంగా లేదు. ఆ తర్వాత కూడా కానీలు కాకపోతేలు సినిమా గురించి కాస్త డివైడ్ టాక్ నే వ్యక్తపరుస్తా వచ్చాయి. మాటలు కొంత నీరసంగానే ఉన్నా కలెక్షన్ లో జోరు మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఫస్ట్ వీక్ తర్వాత కలెక్షన్ లో డ్రాప్ ఉంటదేమోనని ట్రేడ్ పండితులు అభిప్రాయపడ్డారు, కానీ ఆ అవకాశాన్ని అయితే జనతా గ్యారేజ్ తీసుకోలేదు. తొలి వారం తర్వాత థియేటర్లు తగ్గినప్పటికీ చేతిలో ఉన్న థియేటర్లు అన్నింటిలోనూ హెల్దీ షేర్స్ వసూలు చేస్తూ డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ ముఖాల్లో ఆనందాన్ని పోయిస్తుంది జనతా గ్యారేజ్. సెకండ్ వీకెండ్ లో కూడా తెలుగు బాక్స్ ఆఫీస్ మీద తన పెత్తనాన్ని గట్టిగానే చలాయించింది జనతా గ్యారేజ్. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం 10 రోజుల్లోనే జనతా గ్యారేజ్ 70 కోట్ల మార్క్ షేర్ ని టచ్ చేసిందని తెలుస్తుంది. ఒక నెల్లూరు, కేరళ తప్పించి మిగతా అన్ని ఏరియాల్లోనూ జనతా గ్యారేజ్ బ్రేక్ ఈవెన్ ని టచ్ చేసేసింది. అన్ని ఏరియాల డిస్ట్రిబ్యూటర్స్ ప్రాఫిట్స్ తీసుకుంటున్నారు సినిమా కలెక్షన్ల నుండి. కేరళ పరిస్థితి కొంచెం కష్టంగానే ఉంది, కానీ ఫుల్ రన్ మీద నెల్లూరు ఏరియాలో బ్రేక్ ఈవెన్ జరిగే అవకాశాన్ని ట్రేడ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అలానే జనతా గ్యారేజ్ 70 కోట్ల మార్క్ ని టచ్ చేయడంలో ఇంకో రికార్డ్ ని తను సొంతం చేసుకుందనే చెప్పాలి. బాహుబలి తర్వాత అతి తక్కువ రోజుల్లో 70 కోట్ల మార్క్ ని టచ్ చేసిన తెలుగు సినిమాగా జనతా గ్యారేజ్ నిలవటం విశేషం. సెకండ్ వీక్ స్టార్టింగ్ లో శుక్రవారం, శనివారం ఓ మాదిరిగా అనిపించిన ఆదివారం మళ్లీ టికెట్ కౌంటర్స్ దగ్గర జనతా గ్యారేజ్ గ్రాండ్ గా విజృంభించింది. సండే కలెక్షన్లతో జనతా గ్యారేజ్ మంచి షేర్ వసూలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలానే మంగళవారం నాడు బక్రీద్ హాలిడే కూడా వచ్చింది. ఇది కూడా జనతా గ్యారేజ్ కలిసి వచ్చేదే. మొత్తంగా చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ మామూలు టైమింగ్ తో రాలేదు, ఫిక్స్ చేసుకుని బ్లాక్ బాస్టర్ కొట్టడానికి సూపర్ టైం ని సెట్ చేసుకుని వచ్చాడు. అన్ని కలిసి వచ్చేస్తున్నాయి. హాలిడేస్ అనే కాదు, మరో 2 వారాల పాటు ఈ సినిమాకి స్టార్ వాల్యూ ప్రకారం చూసుకుంటే కాంపిటీషన్ ఇచ్చే సినిమానే వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇది జనతా గ్యారేజ్ కి బాగా కలిసి వచ్చే అంశం. ఎందుకంటే పెద్ద సినిమా రాకపోతే ఎక్కువ నెంబర్ థియేటర్స్ చేతిలో ఉండే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ పాజిటివ్ వైబ్రేషన్ ఉంది సినిమా చుట్టూతా. ఓ 10 రోజుల పాటు హ్యాపీ షేర్స్ ని వసూలు చేసే అవకాశాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. థియేటర్లలో జనతా గ్యారేజ్ సినిమాకి దక్కుతున్న స్పందనను చూస్తుంటే సినిమా తప్పకుండా 80 కోట్ల క్లబ్ లో జాయిన్ అవుతుందని అనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే 60 కోట్ల విషయంగా, 70 కోట్ల విషయంగా సర్ప్రైజ్ చేస్తానే వచ్చింది జనతా గ్యారేజ్. మరి చూడాలి 80 కోట్ల మార్కుని అందుకునే క్రమంలో మరో కొత్త సర్ప్రైజ్ ఇస్తుందో లేక స్లోగా కొంత టైం తీసుకుంటుందో. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. స్వామి మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.